ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకున్నాయి. కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అప్పన్నపల్లిలో ఫ్లెక్సీ వివాదం ఏర్పడింది. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్లెక్సీపై కొటేషన్లు వేశారు. మీరెంతా మీ స్థాయి ఎంత, ఇది కళ్యాణ్ సీమ అంటూ పేర్కొనడంతో స్థానికులు, దళిత సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసుల సమక్షంలో స్థానిక జనసేన నాయకులు స్వయంగా ఫ్లెక్సీలు చించివేశారు. అటు కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోటలో పవన్ కళ్యాణ్ అభిమానులు, స్థానికుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఒక మహిళ, స్కూల్ నుంచి వస్తున్న విద్యార్థినికి గాయాలు కావడంతో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు అభిమానులు. ఒక సెంటర్ వద్దకు వచ్చేసరికి విన్యాసాలు చేయడంతో స్థానికులు అభ్యంతరం తెలపడంతో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. రావులపాలెంలో పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పవన్ కళ్యాణ్ అభిమానులు బైకులు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది దుష్టశక్తులుగా మారి యువతను ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నారో ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి. అందరూ ఫ్లెక్సీలు వేసుకుంటారు. ఫ్లెక్సీలు వేసుకున్న దాంట్లో ఇక్కడ చూడండి, మీరంతా మీ స్థాయి అంతా, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా. ఈ విషయాన్ని ఓన్లీ అప్పనపిల్లకో లేకపోతే ఒక పార్టీకో దేనికి సంబంధించి కాదండి. లక్షలాది మంది దేవస్థానానికి వస్తూ ఉంటారు. మెయిన్ సెంటర్లో, మార్కెట్లో అలా కనిపిస్తూ ఉంటుంది. మరి ప్రజలు మానసికంగా వీళ్ళ మనోభావాలు దెబ్బతీసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? వీళ్ళు వెనకాల ఎవరెవరు ప్రోద్బలం చేసి ఈ విధమైన విధానాన్ని తీసుకొచ్చారు? మరి దయచేసి ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే దీని మీద ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. శివ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదటిది ప్రముఖ పుణ్యక్షేత్రం అప్పన్పల్లిలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ అయితే తీవ్ర దుమారం రేపింది. దీనిపై స్థానికులు, అదేవిధంగా దళిత సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ వార్నింగ్ ఇస్తున్నట్టుగా కూడా కొటేషన్స్ తో ఏదైతే ఈ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో అక్కడ స్థానికంగా ఆ ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకున్నారు. దీంతో ఆ ఫ్లెక్సీని కూడా స్థానికులే కూడా తొలగించిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి కులాల మధ్య ఏదైతే విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కొంతమంది ఇలా ప్రవర్తిస్తారని చెప్పి కూడా స్థానికులు, అదేవిధంగా దళిత సంఘాలు కూడా అదేదో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎన్నికల తర్వాత మరి ఇలాంటి అంటే రాజకీయ పార్టీల్లో సంబంధించి చూస్తే కనుక అనేక రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఇలా రెచ్చగొట్టేలాగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చెడ్డ పేరు తెచ్చేలా ఫ్యాన్స్ ప్రవర్తిస్తారని చెప్పి కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో సాయంత్రం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన ఫ్యాన్స్ అంతా కూడా భారీ ర్యాలీ చేపట్టారు. అయితే ఒక సెంటర్ వద్దకు వచ్చేసరికి అక్కడ బైక్ తో చక్కర్లు కొడుతూ విన్యాసాలు చేసిన పరిస్థితిలో అక్కడ స్థానికంగా ఉన్న యువకులు అయితే దానిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇరు వర్గాల మధ్య గలాటా చోటు చేసుకుంది. ఆ ఘర్షణ వాతావరణంలో ఇరువురు కూడా ఒకరిపై ఒకరు ఇటుకలు, అదేవిధంగా రాళ్లు కూడా వేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘర్షణలో అక్కడే ఉన్న ఒక మహిళతో పాటు స్కూల్ నుంచి వస్తున్న ఒక విద్యార్థినికి కూడా గాయాలు కావడం జరిగింది. దీంతో పోలీసులు వారందరినీ కూడా చెదరగొట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అదే బైక్లు వదిలేసి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెళ్ళిపోవడం జరిగింది. అది ఇలా ఏదైతే ఒక పక్క రక్తదానాలు, అదేవిధంగా ఎంతో సంతోషకరమైన వాతావరణంలో అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత అదేవిధంగా డిప్యూటీ సీఎం అవడం, అదేవిధంగా ఒక జాతీయ నేతగా కూడా ఎదుగుతున్న క్రమంలో ఆయన పుట్టినరోజును జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు చాలా సంతోషంగా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఒక త్వరలో ఓజీ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. అదేవిధంగా ఈ సంతోషకరమైన సంబరాల్లో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అత్యుత్సాహం ప్రదర్శించి ఆయనకి జట్టు పేరు తెస్తారని చెప్పి కూడా ఇక్కడ విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. 4 పేర్లు ఉన్నాయి కదండి. కాంబినేషన్
4 పేజీలు ఉన్నాయి కదండి, కాంబినేషన్ ఎక్స్ట్రా కూడా అది ఏ విధంగా అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అనేది పవన్ కళ్యాణ్ సీఎం అని పెట్టారు.